So, hi guys, day 12. సో 12 కామెడీ ఏంటంటే నీకు కార్బ్స్ అనేది కంప్లీట్ బాగా అవాయిడ్ చేశాను. సో కార్బ్స్ అనేది అవాయిడ్ చేసి కంప్లీట్ ఫ్యాట్ తీసుకుంటున్నాను. అది మెయిన్ ప్రాబ్లం. సో కటింగ్ ఫేస్లో మెయిన్ ఏవైతే తీసుకోకూడదో అది నేను తీసుకుంటున్నా. అది టూ వేస్ట్ ఆఫ్ వే అండ్ అది అసలు తీసుకోకూడదు. సో కార్బ్స్ తీసుకున్నా పర్లేదు కానీ ఫ్యాట్స్ అయితే మాత్రం అసలు తీసుకోకూడదు. సో కంప్లీట్ రివర్స్ చేస్తామే అనిపిస్తుంది నాకే. కార్బ్స్ అవాయిడ్ చేసాను బాగానే ఉంది కానీ బట్ నాకు ఇంట్లో ప్రోటీన్ బార్స్ ఉన్నాయి, ప్రోటీన్ సప్లిమెంట్స్ అన్నీ ఉన్నాయి. బట్ వాటి కన్నా నాకు రియల్ ఫుడ్ తినడం అంటే కొంచెం బాగా అలవాటు అయిపోయింది. సో దానివల్ల కంట్రోల్ చేసుకోలే తినేస్తున్నాను. సో అది మెయిన్, అది ఇంకా బాగా కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేయలేకపోతే మాత్రం రిజల్ట్స్ రావు. మళ్ళీ అగైన్ గెయిన్ అవుతుంది, చాలా ఈజీ గెయిన్ అయిపోతాం. సో 3 to 1 వీక్లో ఈజీగా ఆల్మోస్ట్ 1 to 2 days ఈజీగా గెయిన్ అవుతాం. సో అది మెయిన్. సో ఈ టైంలో ఎందుకంటే చాలా స్పీడ్ ఉంటుంది బాడీ అడ్జస్ట్మెంట్ అనేది. సో కంప్లీట్ కట్ ఫేస్ చేసేటప్పుడు కొంచెం తిన్నా సో చాలా ఈజీగా గెయిన్ అవుతాను. అది కూడా నేను తింటుంది మళ్ళీ ఫ్యాట్ ఫుడ్స్ తినేస్తున్నాను. సో అది నాకు నచ్చట్లేదు. సో ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, బట్ నేను కార్బ్స్ అవాయిడ్ చేసేసరికి కొంచెం కంట్రోల్ చేసుకోలేక అంటే ఇంకా తినేసాను. సో స్టమక్ కూడా కొంచెం పొంగినట్టు అనిపించింది నాకు కూడా. సో ఒకవేళ నేను తీసుకున్న వర్కౌట్కి ముందు సెక్షన్ మాత్రం తీసుకుంటున్నాను. ఆఫ్టర్ వర్కౌట్ మాత్రం సో ఇంపాసిబుల్. సో తీసుకోకూడదు కూడా. సో బిఫోర్ వర్కౌట్ ఎందుకంటే కొంచెం ఎనర్జీ వీక్ ఉన్నా సో కొంచెం సపోర్ట్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి సో ఫ్యాట్ అయితే నేను తీసుకుంటున్నాను. కానీ సో అంతకు మించి ఆఫ్టర్ వర్కౌట్ అయితే మాత్రం చాలా ఈజీగా ఫ్యాట్ ఇంకా ఎక్స్ట్రీమ్గా గెయిన్ అవుతాం. సో అది మీకు అర్థమైతే ఓకే. బట్ మీకు నాలా రియల్ ఫుడ్ తినే ఇష్టం ఉంటే మాత్రం వర్కౌట్కి ముందు సెక్షన్ మాత్రమే తినండి. మీరు కార్బ్స్ తిన్నా ఫ్యాట్ ఫుడ్ తిన్నా సో ఇట్స్ వర్త్. సో ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత మాత్రం ఫ్యాట్స్ని తీసుకోవద్దు. సో కార్బ్స్ తీసుకున్నా పర్లేదు, బట్ మీరు ఎట్లన్నా క్యారీ చేస్తారు కాబట్టి ఫ్యాట్స్ మాత్రం ఎక్స్ట్రీమ్గా తీసుకోకండి. అంటే లైక్ మీ ప్రోటీన్ అదే మీ గోల్ ఉంటుంది కదా, ప్రోటీన్ గోల్. సో దాన్ని మించి క్రాస్ చేయకండి. సో మినిమం తీసుకోవచ్చు, ఫ్యాట్ ఫుడ్ తీసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ సో ఎక్స్ట్రా తీసుకోకూడదు, అది మెయిన్. సో ఎక్స్ట్రా తీసుకుంటే అగైన్ రిజల్ట్స్ రావు ప్లస్ కనిపించదు. చాలా మైండ్ సెట్ అనేది చాలా అప్సెట్ అవుతుంది. ఓకే. సో నేను కొంచెం నా 100 డేస్లో ఫాలో అయిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను. టిప్స్ అంటే లైక్ ఎక్స్ట్రీమ్గా ఆకలేసే టైంలో సో దాన్ని మనం కొంచెం అవాయిడ్ చేసేదానికి అయితే హెల్ప్ అవుతుంది. సో పర్సనల్లీ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో మనకి బాగా ఎక్స్ట్రీమ్గా ఆకలేసే టైంలో మాత్రం కాఫీ ఆర్ టీ ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ బోత్ మంచిగా హెల్ప్ అవుతాయి. సో మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ప్లస్ ఎనర్జీ కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, ప్లస్ సో అంత త్వరగా ఆకలి కూడా అయ్యేది. సో మీకు కాఫీ టీ అలవాటు లేకపోతే ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్ కూడా బనానాస్ మాత్రం ఈ టైంలో వద్దు. సో బనానాస్ అనేది వర్కౌట్ ముందు సెక్షన్ మీకు బర్న్ చేసే కెపాసిటీ ఉంటే ఓకే, బట్ ఆఫ్టర్ వర్కౌట్ మాత్రం బనానా తీసుకోండి. బనానా కంటే జామకాయలు అండ్ వాటర్ మెలన్ సో ఇవి మంచిగా హెల్ప్ అవుతుంది ఈ టైంలో. సో కటింగ్ ఫేస్ ఫ్యాట్ లాస్ థింగ్స్లో ఈ ఫుడ్స్ సో కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. అంటే నీకు ఎందుకు అది కూడా స్నాక్స్ టైంలో. సో నువ్వు మళ్ళీ అవి కూడా ఎక్స్ట్రీమ్గా తినకూడదు. సో నేను ఏదో చెప్తున్నా కదా అని చెప్పేసి వాటి వల్ల బర్న్ అయిపోతాం అని మాత్రం అనుకోవద్దు. సో ఎందుకంటే మీకు ఎక్స్ట్రీమ్ ఆకలేసే టైంలో సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. సో అందుకంటే అది కొంతమందికి ఫుడ్ తినడం బాగా అలవాటు ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. అందులోని ఎంప్టీ స్టమక్తో ఉండి సో మెంటల్ ప్రెషర్ని తీసుకోవడం సో లావడా ఎందుకు మనకి ఇవన్నీ అనేసి ఒక థాట్ వస్తుంది. సో ఆ టైంలో ఓ బిర్యానీయో పిజ్జానో బర్గర్నో తినే అనిపిస్తుంది. సో అవి తినకుండా నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ఇవి కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. సో అది అంటే నేను ఫేస్ చేస్తున్నాను, అప్పుడు ఫేస్ చేశాను 100 డేస్లో మాత్రం. సో నేను ఎంత ఎక్స్ట్రీమ్గా తినేమన్నా కంట్రోల్ చేస్తుంటే అది నేనైనా ఎందుకు బ్రో అని థాట్ వచ్చేసింది. బట్ తప్పదు, ఎందుకంటే నేను మళ్ళీ వర్క్ చేయాలి. సో కొన్ని కంట్రోల్ పెట్టాలి అంటే మాత్రం
సో ఇవి నేను పర్సనలీ ఫేస్ చేశాను. అవి నాకు కొంచెం బాగానే హెల్ప్ అయ్యాయి. సో పర్లేదు. సో మీరు ఫ్యాది లైక్ బల్క్ టు కట్ వచ్చే టైంలో మాత్రం సో ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్ అవ్వడం ఒకటే వెయిట్ ఒక్కటే డ్రాప్ అవ్వడం మెయిన్ థింగ్ కాదు మీకు. సో అట్లా ఉండకండి. సో ఎందుకంటే సో మీరు ఎక్స్‌ట్రీమ్ ఎప్పుడైతే ఫ్యాట్‌ని తీసేద్దాం అనుకుంటారో ఆ టైంలో మీకు మజిల్ కూడా పోతది. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫ్యాట్ బర్న్ అవ్వాలి. సో ప్లస్ నీ మజిల్ అలా బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. సో నువ్వు మజిల్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యాట్ బర్న్ చేస్తే మంచిగుంటది. సో ఎక్స్‌ట్రీమ్‌గా మనం పోతే మాత్రం మజిల్ కూడా పోతది. అది మైండ్‌లో పెట్టుకోండి. సో నేను ఆల్మోస్ట్ 100 డేస్‌లో 8 ఆర్ 9 కేజీస్ డ్రాప్ అయ్యాను అంతే. సో అది కూడా ఎక్స్‌ట్రీమ్ నేనెప్పుడు చేయలేదు. సో బట్ ఈ 20 డేస్‌లో మాత్రం చేయాల్సొస్తది. సో ఎందుకంటే సో డ్రై సెక్షన్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఫ్యాట్ అయితే ఉండకూడదు బాడీలో. అది మెయిన్. సో అందుకోసం నేను చేస్తున్నా. అందుకే అంతే అంటున్నా. ఎక్స్‌ట్రీమ్‌గా చేస్తే మాత్రం మజిల్ కూడా లాస్ అయితది. హ్మ్. సో అందుకే అంటున్నా. ఎక్కువ ఓన్లీ వెయిట్ లాస్ అవ్వడం ఒకటే మైండ్‌లో పెట్టుకోకండి. సో ఫ్యాట్‌ని బర్న్ చేస్తూ మజిల్‌ని బ్యాలెన్సింగ్‌గా చేసుకోండి. అది మీకు ప్లస్ అయితది. ఓకే. ఓహ్! సో టాపిక్ ఏదో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు సో లైక్ ఇట్లా కెమెరా ముందు రాకముందు అంతా ఓకే పర్ఫెక్ట్. సో మంచిగా మాట్లాడదాం. మంచి టాపిక్ ఇద్దాం అనుకుంటున్నానే కానీ ఇట్లా వచ్చేసరికి మాత్రం వస్తలేదు. లోన నుంచి బయటకొస్తలేదు. సో తీద్దాం. ఓకే. సో మెయిన్ సో పర్సనల్లీ ఇప్పుడు నేను తీసుకుంటూనే చెప్తాను. ఫిష్ ఆయిల్ ఆహ్, 120, 120 గ్రామ్స్ ప్రోటీన్. సో 120 గ్రామ్స్ ప్రోటీన్ నాకంత అవసరం కూడా లేదు. సో యాక్చువల్లీ నా వెయిట్‌ని బ్యాలెన్స్ చేసుకొని సో సైన్స్ బేస్డ్‌గా చూసుకుంటే మాత్రం 1.2 ఈస్ గుడ్. 1 అంటే అది మన అదే లైక్ మన వెయిట్‌కి 1 గ్రామ్ ప్రోటీన్ అయితే ఈక్వల్ కాదు. 1.5-2 అయితే మాత్రం ఇట్స్ వర్త్. సో నా వెయిట్ ఇప్పుడొచ్చేసి 58. 58 టు 1.5 అంటే ఆల్మోస్ట్ 85-90 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. సో 80-90 గ్రామ్స్ ప్రోటీన్ అంటే సో నాకు తెలిసి నా ప్రోటీన్ ఇంటేక్ డేకి 2 స్కూప్స్ తీసుకుంటే సరిపోతది. సో అది నాకు నచ్చదు. సో కంప్లీట్ నాకు రియల్ ఫుడ్ మంచిగా ఇష్టం. సో అది నేను తీసుకుంటాను. సెకండరీ సో 1 స్కూప్ వే ప్రోటీన్ తీసుకుంటాను. సో మిగతాదంతా నేను రియల్ ఫుడ్ నుంచే తీసుకుంటాను. అది నాకు మంచిగా ఇష్టం అంతే. అందులోనే మనది కొంచెం బావుంటది. రియల్ ఫుడ్ తింటేనే కొంచెం మజా అనిపిస్తది. సో ప్రోటీన్ ఇంటేక్ ఏముండదు. జస్ట్ ఒక ఇట్లా తాగేస్తే అట్లా అయిపోద్ది. అది మెయిన్. సో 120 గ్రామ్స్ ప్రోటీన్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నా దాన్ని బర్న్ చేస్తాను. సో నేను 10 కేస్‌తో సమ్‌టైమ్స్ 2 అవర్స్ వాక్ చేస్తాను. 1 అవర్ బిఫోర్ అయితే నేను ఎప్పుడు వాక్ చేయలేదు. చెయ్యను కూడా. సో 1 అవర్, 1 ½ అవర్, 2 అవర్స్. సో ఈ 3లో మాత్రం ఏదో ఒకటి పక్కా కంప్లీట్ చేస్తాను 10 కేజెస్‌లో. సో అందుకోసం నేను 120 గ్రామ్స్ ప్రోటీన్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ సైన్స్ బేస్డ్‌గా చూసి 110 లైక్ సారీ 80-90 80-90 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే సో నా ఇంట్లో కూర్చొని ఈ వర్కౌట్ చేసుకుంటే నాకు సరిపోతది. బట్ నాకు అది అట్లా నచ్చదు. సో కంప్లీట్ తింటాను. సో దాన్ని బర్న్ చేస్తాను. సో ఈ థింగ్స్‌ని మేనేజ్ చేస్తాను. సో అది నాకు మంచిగా అనిపిస్తది. సో నా మైండ్ కూడా కొంచెం కంట్రోల్‌లో ఉంటది అట్లయితేనే. సో ఓన్లీ సైన్స్ బేస్డ్‌గా తీసుకొని 90 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకొని సో వర్కౌట్స్ అనేది నార్మల్‌గా చేసి సో కార్డియో అనేది చేసుకుంటే సెట్ అయితది. మంచిగా సెట్ అయితది. నా బాడీ కూడా మంచిగా పర్ఫెక్ట్‌గా బిల్డ్ అయితది. సో నన్ను చూసి డైలీ చూస్తే వాడికి అర్థమవుతది. సో నేను బాడీ కంటే మంచిగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తానన్నది. అది నీకు అర్థమైతే నేను చెప్పాల్సిన పని కూడా లేదు ఇప్పుడు. సో అది మెయిన్. సో నేను కొంచెం కంట్రోల్‌లో పెట్టాలి కాబట్టి సో ఫుడ్‌ని తీసేసుకుంటాను. ఫుడ్‌ని అయితే బాగా తింటాను. సో తిన్న ఫుడ్‌ని కంప్లీట్ బర్న్ అయితది మనకి. సో 2 అవర్స్ వాక్ అంటే 10 కేజీస్‌తో ఇట్స్ నాట్ ఈజీ బ్రో. దోల తీస్తది. షోల్డర్స్ అయితే మాత్రం ఎక్స్‌ట్రీమ్‌గా పెయిన్స్ వస్తాయి. సో నెక్ దగ్గర పెయిన్ వస్తది. స్పైనల్ కార్డ్ చాలా స్లీప్ టైమ్‌లో చాలా ఇబ్బంది పెడతది.
సో ఎందుకు ఇంతలా చేయడం బ్రో, స్కిప్ చేసి చక్కగా హ్యాపీగా ఉండొచ్చు కదంటే, హ్యాపీగా ఉండే మైండ్ సెట్ మనది కాదు. సో అట్లా ఉండలేను కూడా నేను. సో మనం కొంచెం ఒక బీస్ట్ బీస్ట్ అంటే లైక్ ఒక వారియర్ మైండ్ సెట్ కోసం పరిగెడుతున్నాం కాబట్టి, సో ఇట్లాంటి థింగ్స్ అయితే అసలు మైండ్లోకి రాకూడదు కూడా. సో వారియర్ మైండ్ సెట్ ఎప్పుడు ఒక పీక్ లెవెల్లో ఉండాలి. సో ఆ పీక్ లెవెల్ మైండ్ సెట్ కోసం ట్రై చేస్తున్నాను, బట్ అది ఎంత దూరం పోతుంది అన్నది నాకు తెలియదు. ఒక్క నిమిషం. సో ఆ ఫేస్ మరి అంతలా చేంజ్ అయింది. లిటరల్లీ చెప్పకూడదు, చెప్తే బాగోదు కానీ. సో కొంతమంది బయట నా డైలీ చూసేవాళ్ళు, బ్రో ఎందుకు బ్రో అట్లా అయిపోయినావు, సో ఎయిడ్స్ ఏమైనా అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే లైక్ ఏమైనా ఎవరైనా ఏమైనా చేశారా, సంథింగ్ ఏదైనా ఎక్సెట్రా ఏమైనా జరిగిందా అనేసి అంటున్నారు. సో లిటరలీ నాకైతే తెలియట్లేదు అంతలా నేను చేంజ్ అయిపోయినా అనేసి. అయితే అయిపోవచ్చు మేబీ, ఎందుకంటే మనం చేసేది కంప్లీట్ కట్ కాబట్టి కటింగ్ ఫేస్ లో ఫేస్ అయితే చాలా దారుణంగా చేంజ్ అవుతుంది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తాం. స్పేస్ లో మనకి అంత ఏం లేదు, మనకి అంతగా అవసరం లేదు ఫేస్ తో. మనకంటూ గర్ల్ ఫ్రెండ్స్, బెస్టీస్ ఇట్లాంటివి ఎవరు మనకు ఉండవు. సో దానివల్ల మనకి దీంతో పెద్ద పని లేదు. సో ఓకే, సో మీకుంటే మాత్రం కట్ చేసుకునే థాట్ ఉంటే ఒక 8 to 10, సో ఎక్కడితో క్విట్ అయిపోండి, మీకు బెటర్. సో మీ ఫేస్ నీట్గానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్గా నీ మైండ్కి ప్రిఫరెన్స్ ఇస్తావో అప్పుడు మాత్రం దూకే నాలా దూకే, వెనక ముందు ఆలోచించద్దు. మనకంటే ఎవడుండడు, మనకి మనమే బాస్ అవ్వాలి కాబట్టి. సో కొంచెం గట్టిగా చేద్దాం, ఓకే. సో ఎక్కువసేపు నాకు తెలిసి ఈరోజు సొల్లు ఎక్కువ మాట్లాడే అనిపిస్తుంది కదా. ఓకే, సో వర్కౌట్కి ఏ వర్కౌట్ చేసినా కార్డియో ఇంటెన్సిటీ మాత్రం 20 to 30 minutes కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేయకుండా వర్కౌట్ అయితే మాత్రం స్టార్ట్ చేయగద్దు. సో కటింగ్ ఫేస్కి అది ప్లస్ అవుతుంది, ఓకే. సో ఇంకా మాట్లాడితే నీకు చిరాకు ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ది వర్కౌట్. ఓకే, అండ్ ఈరోజు మన మేజర్ వర్కౌట్స్ లోవర్ బ్యాక్. సో లాస్ట్ టైం మనం అప్పర్ బ్యాక్ని ప్రిఫర్ చేసినప్పుడు, సో ఈరోజు నేను లోవర్ని అయితే ట్రైన్ చేయాల్సి ఉంటుంది. లోవర్ ప్లస్ బైసెప్ కూడా ట్రైన్ చేయాలి. సో ఎనర్జీ లేకపోయినా చేయాలి, తప్పదు, ఓకే. సో ఇది కంప్లీట్ లోవర్ని హిట్ చేస్తుంది అని చెప్పను, లోవర్ టు మిడ్ సెక్షన్ని కొంచెం మంచిగా హిట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం చేసేది కంప్లీట్ లోవర్ హిట్ అవుతుంది కాబట్టి, సో అందుకోసం ఫస్ట్ అయితే దీన్ని ప్రిఫర్ చేస్తాం, ఓకే. ఓకే, వన్ మోర్. అండ్ నెక్స్ట్, సో కంప్లీట్ లోవర్ అయితే మంచిగా హిట్ అవుతుంది. సో మీరు స్టార్టింగ్ ఇది చేసినా అంత పర్ఫెక్ట్గా హిట్ కాదు. సో చెప్తాను కదా, సో ఇది చేసే ముందు అట్లీస్ట్ ఏదో ఒక మీకు నచ్చింది చేయడం పర్లేదు. సో లోవర్కి చేయండి అది కూడా. సో లోవర్ చేసిన తర్వాత ఇది చేస్తే సో కంప్లీట్ లోవర్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది. సో ఇందులో హెవీ వెయిట్స్ తీసుకోవద్దు. సో హెవీ వెయిట్స్ వద్దంటుంటే నాకే ఏదైనా ఉంది, బట్ కటింగ్ ఫేస్లో మాత్రం అవసరం లేదు. సో అందులోని కార్బ్ లోడ్ కంప్లీట్ అవాయిడ్ చేసినప్పుడు అస్సలు ట్రై చేయకండి, ఓకే. సో కంప్లీట్ మీకు ఏ వెయిట్ని అయితే ప్రిఫర్ చేస్తారో ఆ వెయిట్నే తీసుకోండి, పర్లేదు.
ఓకే, వన్ మోర్. సో ఇది కంప్లీట్ లోవర్ అంతా చాలా మంచిగా అవుతుంది. ఓకే, వన్ మోర్. లోవర్ టు మిడ్. సో కంప్లీట్ మిడ్ సెక్షన్ అయితే హిట్ కాదు, లోవర్కి మిడ్కి. సో ఈ మజిల్ మంచిగా సెట్ అవుతుంది. సో అది కూడా మీరు ఫస్ట్ చేసిన వేరియేషన్. సో వెయిట్తో ఊగపోకండి. సో జస్ట్ సో వెయిట్స్ తక్కువ వేసుకున్న వాళ్ళు, బట్ వెయిట్స్ని తీసుకొచ్చి లైక్ ఫ్రీజ్ చేయండి. లైక్ 1 or 2 సెకండ్స్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయండి. సో అప్పుడైతేనే కొంచెం లోవర్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో లోవర్ని హిట్ చేయడం టూ టఫ్. సో అందుకే చెప్తాను. సో అప్పర్ బ్యాక్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు, బట్ లోవర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సో లోవర్లో అంత ఈజీగా రిజల్ట్స్ కనిపించవు. సో మీకు అప్పర్ బ్యాక్లో ఈజీ రిజల్ట్స్ వస్తాయి, బట్ లోవర్స్లో కనిపించదు. వెయిట్ ఉంది కదా. ఓకే, వన్. సో కొంచెం ఫ్రీజ్ చేస్తేనే అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నార్మల్ వెయిట్ పట్టుకొని త్రో చేస్తే సో కంప్లీట్ మిడ్ సెక్షన్ పోతుంది. సో మిడ్ కంటే మేజర్గా లోవర్ని ఇచ్చేవాడు. సో అది మెయిన్. ఓకే, సో ఇంకా లోవర్ ఇంకేమండదు. సో కంప్లీట్ మిడ్ సెక్షన్ హిట్. ఓకే, వన్ మోర్. సో సో ఇది సో కొంతమంది బ్యాకే కంప్లీట్ హిట్ చేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ మజిల్ మంచిగా టార్గెట్ చేస్తున్నావు అది తెలియదు ఫస్ట్. సో నువ్వు కంప్లీట్ మిడ్ సెక్షన్ టార్గెట్ చేద్దాం అనుకుంటే మాత్రం సో అది కంప్లీట్ ఫ్రీ చేసుకుంటే ఇట్స్ వర్క్. బట్ అట్లా కాకుండా ఓన్లీ నువ్వు రేడియస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటే సో మిడ్ రేంజ్ అన్నది సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చేసేది కంప్లీట్ మిడ్ రేంజ్ చేస్తాం. సో కంప్లీట్ రేడియస్కే యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ మజిల్ని టార్గెట్ చేస్తున్నావు అది నీకు తెలియాలి. సో వాడు చెప్తున్నాడు వీడు చెప్తున్నాడు సెకండ్.
సో కంప్లీట్ రేట్ డెస్ మీద చేస్తాం కాబట్టి సో కంప్లీట్ మిడ్ రేంజ్ అయితే సరిపోతుంది. సో కంప్లీట్ బ్యాక్ని మిడ్ రేంజ్ పడదాం, అదే మిడ్ మజిల్ టార్గెట్ చేద్దాం అనుకుంటే సో కంప్లీట్ ఫ్రీజ్ అయితే సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్పర్ బ్యాక్. ఓకే, వన్ మోర్. సో మీకు స్టామినా ఉంటే రిప్స్ని కూడా మంచిగా టార్గెట్ చేయండి, ఎందుకంటే బ్యాక్కి ప్లస్ అయ్యి. ఓకే, వన్ మోర్. Bicep. Well charging. Thanks. Okay. వన్ మోర్. సో స్టామినా లేకపోయిన వాళ్ళు ఫస్ట్ ఆర్ సెకండ్ సెట్ మాత్రం కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడైతేనే కంప్లీట్ పంపు దొరుకుతాయి. సో మరీ 5-10 వీటినే ప్రిఫర్ చేయకండి. లైక్ అంటే మీరు కంప్లీట్ బల్క్ చేసే టైంలో సో మీకు అర్థమవుతుంది సో ఏ వెయిట్స్ తీసుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి. సో మీరు బల్క్లో 20తో బైసెప్ చేస్తే 15, 12.5 సో ఈ మంచిగా సెట్ అవుతాయి. ఓకే, సో మీరు బల్క్లో 15 లిఫ్ట్ చేసి 10 ఇట్స్ వర్క్. అట్లా చేసుకుంటే బైసెప్ పంప్ అయితే మాత్రం మంచిగా దొరుకుతుంది. ఓకే, వన్ మోర్. సో నెక్స్ట్ బైసెప్ అయిన తర్వాత చూపిద్దామన్నా ఛార్జింగ్ లేదు, బట్ రోప్తో కంప్లీట్ ట్రైసెప్ని హిట్ చేయకుండా సో కంప్లీట్ ఈ మజిల్ని టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మంచిగా ఫైనల్లీ డే 12 సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. సో అట్లానే దోలు తీరుతుంది. సో మెయిన్ ఎంత దోలు తీరినా సో ఎక్స్ట్రీమ్ ఫుడ్స్ అయితే తీసుకోకండి. సో ఫుడ్ తీసుకుంటే మళ్ళీ ప్రాసెస్ అనేది లాంగ్ అవుతుంది. సో కటింగ్ ఫేస్ అనేది లాంగ్ ఉండకూడదు మెయిన్ అది. సో అది మీకు అర్థమైతే ఇట్స్ వర్త్. కటింగ్ ఫేస్ లాంగ్ తీసుకుపోతే ఇంక అట్లా సో నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయలేవు ఇంక ఫస్ట్ థింగ్. సో అది అలా ఇంకా ఇంక్రీజ్ చేస్తూనే ఉండాలి. సో అది అలా ఇంక్రీజ్ అయితే ఇంకా మజిల్ చాలా దారుణంగా పోతుంది. సో అందుకనేసి అంటున్నా సో షార్ట్ టర్మ్ పెట్టండి, పర్ఫెక్ట్గా హిట్ చేయండి. కార్డియో అనేది మ్యాండటరీ ఉండాలి, ఫుడ్ కంట్రోల్లో ఉండాలి, సో వర్కౌట్ ఇన్సెంటిటీ డైలీ ఉండాలి. ఓకే, సో మెయిన్ అన్నీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయకపోతే రిజల్ట్స్ కనిపించవు. సో ది మెయిన్ సో చెప్పాలి
తప్పదు. సో అది మీరు ఫాలో అవుతారా లేదా అనేది సెకండరీ. బట్ నేను చేస్తున్నవి మీకు చెప్తే మీకు కొంచెం అంటే లైక్ 100%లో ఓకే, జస్ట్ ఒక 2-3% కానీ ఆలోచిస్తే సో నేను చేసేదానికి వర్త్ ఉంటుంది. ఓకే, సో లెట్స్ బాడీ కండిషన్. సో ఇది ఎక్కువ అయిపోతుంది. ఓకే, మరి బ్లాక్ అయినా పోవట్లేదు, వైట్ అయినా పోవట్లేదు. సో ఇంత కిందకి వెళ్తాం మీకు ఏదో చూపించడం కాదు. సో ఈ లైన్ ఉంది కదా, సో ఈ మిడ్ సెక్షన్, సో ఈ మిడ్ సెక్షన్ అనేది కంప్లీట్ ఇట్లా లైన్ రావాలి కిందకి. సో నాకు పర్ఫెక్ట్గా లేదు, బట్ ఏదో లైట్ లైట్ కనబడుతుంది. సో అట్లా కంప్లీట్ లైన్ వస్తే సో మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ కటింగ్ ఫేస్లో ఉన్నాను మీనింగ్. సో అంతేగాని నేను అది మీకు చూపిరాను కదా. ఓకే, సపోజింగ్ మిస్ అవుతుంది, బట్ నేను చేసింది బ్యాక్ కదా. సో ఎప్పుడైనా మనకి సో బైసప్ అనేది మంచిగా కనిపించాలన్నా, సో స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలన్నా, సో మనం బ్యాక్ డబుల్ బైసప్ చూపించేటప్పుడు సో ఇది ఇట్లా అప్పర్కి రావాలి. సో అప్పర్కి వస్తేనే మన బైసప్ అనేది మనకు ఉన్నట్టు. సో ఫ్రంట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అదైతే స్లిమ్ ఉన్నా ఉంటుంది, ఎంత బల్క్లో ఉన్నా ఉంటుంది. సో అది కాదు మెయిన్. సో నువ్వు ఎప్పుడైతే సో ఇట్లా బ్యాక్ బై డబుల్ బైసప్ చూపిస్తావు, సో అప్పుడు నీకు ఈ లైన్ అది పొంగాలి. సో పొంగితేనే మనం కరెక్ట్ బైసప్ అన్నది మనకి పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు. సో ఇది కాదు రియల్ బైసప్ అంటే. ఓకే, సో ఇంకా పర్ఫెక్ట్గా ట్రైన్ చేయాలి. సో 8 అయితే క్రాస్ చేసి వెళ్ళలేదు నేను. మెయిన్ 8 దగ్గర ఉన్న 8 ఆ రేంజ్లో ఉంది 7.5. సో అది ఇంకా నీట్గా కనిపించాలి. సో యాడ్స్ మెయిన్ కాదు, సీరమ్స్ అనేది కరెక్ట్గా ఫామ్ అయితేనే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇట్లా ఉంటే సో నా దగ్గర యాడ్స్ ఉన్నాయి అయినా సాటిస్ఫాక్షన్ ఉండవు. సో ఈ లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలి. సో పర్ఫెక్ట్గా వస్తేనే పర్ఫెక్ట్ కండిషన్. సో నేను చెప్పాల్సింది చెప్తున్నాను, మీకు అర్థమైతే ఇట్స్ వర్క్ బ్రో.
ఒకసారి స్పీడ్ చూపినా. స్పీడ్ చూపిస్తే బ్యాలెన్సింగ్ తప్పుతుంది. సో స్టాండింగ్ పొజిషన్ అది పర్ఫెక్ట్గా ఉండద్ది. ఓకే, సో చెప్పా కదా, సో మార్నింగ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల సో కంప్లీట్ ఎక్స్ట్రీమ్ యాప్స్ అయితే కనిపిస్తలేదు. సో మెయిన్ అది. సో మీరు కటింగ్ ఫేస్లో ఎంత తక్కువ తిన్నా ఫ్యాట్ ఫుడ్ అనేది అంత ఎక్స్ట్రీమ్గా బాడీ అబ్జెక్షన్ అయితే స్పీడ్గా తీసుకుంటుంది. సో అది మెయిన్. ఇంకా అంతకుమించే ఉండదు బాడీ కండిషన్. బాగుంది. ఓకే, సో మెయిన్ ఫుడ్ కంట్రోల్లో ఉండాలి. ఎక్స్ట్రీమ్గా తినడానికి ట్రై చేయకండి. సో షార్ట్ టర్మ్ కదా, షార్ట్ టర్మ్లో కొంచెం మీ మైండ్ని కంట్రోల్లో పెట్టండి. కంట్రోల్లో పెట్టకపోతే కటింగ్ ఫేస్ ఇట్ నాట్ ఈజీ బ్రో. సో అది బై సెల్ఫ్ చేస్తే మాత్రం నీకు సో ఫుడ్ కంట్రోల్లో పెట్టలే ఫస్ట్ థింగ్. సో నేను చెప్తున్నా కదా, సో నేను ఫేస్ చేస్తున్నా, అందుకే చెప్తున్నా. సో ఒక మైండ్ సెట్కి మంచిగా స్టిక్ అయిపోయింది. సో మీరు షార్ట్ టర్మ్ పెట్టుకున్న మైండ్ సెట్కి స్టిక్ అయిపోయి సో కంప్లీట్ ఎక్కడికో కంప్లీట్ అయినాక నీకు మళ్ళీ తినాలనిపిస్తే బల్క్ టైంలో తినొచ్చు, అది మ్యాటర్ కాదు. సో కటింగ్ ఫేస్లో మాత్రం కొంచెం ఒక మైండ్ సెట్కి స్టిక్ అయితే ఇట్స్ వర్క్. సో అది మెయిన్. ఎక్స్ట్రీమ్గా తినకండి. కార్బ్స్ ఫ్యాట్స్ తీసుకుంటే వర్కౌట్కి ముందు సెక్షన్ మాత్రమే తీసుకోండి. సో కొంచెం మీకు హెల్ప్ అవుతుంది. సో వర్కౌట్ నుంచి మీరు హై చేసిన సో కొంచెం ఎనర్జీ దొరుకుతుంది. సో ఆఫ్టర్ వర్కౌట్ తీసుకోకండి. సో పర్సనల్గా నేను ఏదో తీసుకోను. సో మీకు నేను చేసేది చెప్పలేదు, అందుకే చెప్తాను. ఓకే, నాకు తెలిసి ఈ వీడియో లాంగ్ ఉండొచ్చు. ఓకే, ఎనీవే, సీ యూ టుమారో.